హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Beautybybhavs. ఈ వీడియోలో మనం మేకప్ చాలా సింపుల్గా అసలు వేసుకున్నా వేసుకోనట్టు ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాము. సింపుల్ మేకప్స్కి అందరూ చాలా ఇష్టపడతారు. సో ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా ఈ మేకప్ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ కూడా అన్నీ చాలా తక్కువగానే వాడాను అండ్ అన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్స్లోనే చూసుకున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోస్లో అన్నిట్లో చెప్పాను కదా, మన బాడీకి వాటర్ ఎలాగో మన స్కిన్కి మాయిశ్చరైజర్ అలాగనమాట. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ని డాట్స్గా అప్లై చేసుకొని ఇలా సర్క్యులర్ మోషన్లో లైట్గా మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్ బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి మంచి లుక్ వస్తుందన్నమాట. మనది ఎలాంటి స్కిన్ టైప్ అయినా మాయిశ్చరైజర్ అనేది ఫస్ట్ స్టెప్ మనము. సో మనం మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా మనం మాయిశ్చరైజర్ అనేది డైలీ అప్లై చేసుకోవాలి. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మనకి వ్రింకిల్స్ లాంటివి రాకుండా తొందరగా ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది, హైడ్రేషన్ ఇస్తుంది ఫేస్కి. సో మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవడం అలవాటు చేసుకోండి. మనం ఫేస్కి ఏది అప్లై చేసుకుంటే నెక్కి కూడా అదే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ నేను లిప్ బామ్ని తీసుకుంటున్నాను. ఇది హిమాలయ నుంచి తీసుకున్నాను. సో ఆల్రెడీ అప్లై చేసుకున్నాను, లైట్గా మసాజ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మన లిప్స్ కూడా హైడ్రేటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ నేను ఆక్వాలాజికా సన్ స్క్రీన్ని తీసుకుంటున్నాను. సన్ స్క్రీన్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను వీడియో చేశాను సపరేట్గా, ఒకసారి చెక్ చేయండి సన్ స్క్రీన్ యూజెస్ ఏంటో. సో మీరు ఇంతవరకు సన్ స్క్రీన్ వాడకుండా ఉంటే సో ఫస్ట్ సన్ స్క్రీన్ వాడడం అలవాటు చేసుకోండి. సన్ స్క్రీన్ వల్ల మన స్కిన్ అనేది చాలా యంగ్గా కనిపిస్తుంది అండ్ మనకి పొల్యూషన్ నుంచి కాపాడుతుంది, సన్ రేసెస్ నుంచి కూడా కాపాడుతుంది. సో మన స్కిన్ అనేది యంగ్గా కనిపిస్తుంది. నేను ఆక్వాలాజికా సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇది నాకు మంచి డ్యూయి ఫినిష్ ఇస్తుంది. సో నాకు అలా ఉండడం ఇష్టం. సో నేను ఈ సన్ స్క్రీన్ అయితే వాడుతున్నాను. మీకు మీ స్కిన్ టైప్కి సెట్ అయ్యే సన్ స్క్రీన్ని వాడండి. నెక్స్ట్ నేను పాండ్స్ బేబీ క్రీమ్ తీసుకుంటున్నాను. బేబీ క్రీమ్, సీసీ క్రీమ్ లాంటివి బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో బిగినర్స్గా ఉన్నప్పుడు మనం ఫౌండేషన్ షేడ్ని చూస్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో బేబీ క్రీమ్ బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఫౌండేషన్ షేడ్స్ గురించి కూడా తెలుసుకోవాలంటే నేను ఒక వీడియో చేశాను, అది కూడా చెక్ చేయండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను బీబీ క్రీమ్ తీసుకొని చూడండి మొత్తం ఫేస్ మొత్తానికి డాట్స్గా ఇలా అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నేను సర్క్యులర్ మోషన్లో దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల బీబీ క్రీమ్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి మన స్కిన్లోకి కరెక్ట్గా సెట్ అవుతుంది. బీబీ క్రీమ్ మనకి చాలా లైట్ కవరేజ్ ఇస్తుంది. సో మీకు ఒకవేళ రెడ్నెస్ కానీ యాక్నీ మార్క్స్ కానీ అలాంటివి ఏదైనా ఉంటే అక్కడ ఇంకొంచెం ఎక్కువ తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఫేస్ పైన అలాంటి మార్క్స్ ఏం లేవు, ఓన్లీ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. అక్కడ మాత్రం నేను చూసారా కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్రీమ్ అనేది. సో ఫోర్ హెడ్లో కూడా బాగా బ్లెండ్ చేసుకోండి. హెయిర్ లైన్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా బ్లెండ్ చేసుకోండి, డిఫరెన్స్ ఏం తెలియకుండా. మొత్తం నేను ఫేస్ మొత్తానికి బాగా బ్లెండ్ చేసిన తర్వాత లాస్ట్లో ఐకి అప్లై చేసుకుంటున్నాను. ఐస్ దగ్గర నాకు కొంచెం డార్క్నెస్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను డాబింగ్ మోషన్లో అప్లై చేసుకుంటున్నాను అండ్ నాకు ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాన్ని నెక్కి అప్లై చేసుకుంటున్నాను. సో నెక్కి అప్లై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ కొంచెం లైట్గా ఉండి అండ్ నెక్ వచ్చి డార్క్గా ఉంటే చూడడానికి అస్సలు బాగుండదు. అండ్ ఐస్ దగ్గర అప్లై చేసుకునేటప్పుడు చాలామంది ఇన్నర్ కార్నర్ దగ్గర వదిలేస్తారు, అక్కడ డార్క్గా ఉంటుంది, మిగతా అంతా కొంచెం ఫెయిర్గా కనిపిస్తుంది. సో అలా చూస్తే అసలు న్యాచురల్గా ఉండదు. సో నీట్గా బ్లెండ్ చేసుకోండి ఐస్ మొత్తానికి. ఇన్నర్ కార్నర్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా బ్లెండ్ చేసుకుంటే మనకి ప్రాపర్గా కరెక్ట్గా సరిపోతుంది. సో చూసారా ఇప్పుడు నా ఫేస్ అనేది చాలా ఈవెన్గా ఉంది. మనం బేస్ రెడీ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనము కాంపాక్ట్ పౌడర్ని తీసుకుందాం. సో షుగర్ పాప్ నుంచి తీసుకుంటున్నాను. బీబీ క్రీమ్ అనేది చాలా లైట్ కవరేజ్ ఇస్తుంది కాబట్టి మనకి డార్క్ సర్కిల్స్ కానీ రెడ్నెస్ అలాంటివి కొంచెం లైట్గా విజిబుల్గా ఉంటాయి. కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేసినామంటే అవి మనకి పూర్తిగా కనిపించవు. సో కాంపాక్ట్ పౌడర్ని తీసుకుంటున్నాను. మీ ఫేవరెట్ కాంపాక్ట్ పౌడర్ ఏదైనా పర్లేదు, దాన్ని తీసుకొని ఫేస్ మొత్తానికి ఇలా డాబింగ్ మోషన్లో పెట్టేసుకోండి. సో దట్ మనకి బీబీ క్రీమ్ అనేది ట్రాన్స్ఫర్ కూడా అవ్వడం చాలా తగ్గుతుంది. అండ్ ఏది అప్లై చేసినా నెక్కి అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో పౌడర్తో మనం సెట్ చేసుకున్న తర్వాత మ్యాట్ ఫినిష్ కూడా వస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మన బేస్ ఇప్పుడు ప్రాపర్గా సెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను లిప్స్టిక్ని తీసుకుంటున్నాను. ఇది జస్ట్ హర్బ్స్ నుంచి తీసుకున్నాను, షేడ్ వచ్చి 14. సో ఇది నా లిప్స్కి చాలా న్యాచురల్గా సెట్ అవుతుంది అనమాట. అసలు లిప్స్టిక్ వేసినట్టు అస్సలు ఉండదు. మీరు కూడా మీకు సెట్ అయ్యే ఒక మంచి లిప్స్టిక్ని తీసుకోండి, అంటే మీ లిప్స్ కలర్స్ ఉన్న లిప్స్టిక్ని. సో ఇలాంటి లిప్స్టిక్స్ అప్లై చేసుకోవడం వల్ల మన లిప్స్ అనేది చాలా బాగుంటాయి అండ్ అస్సలు హెవీగా అనిపించదు. ఈ లిప్స్టిక్స్ చాలా డెలికేటెడ్గా ఉన్నాయి, అలా అంటే తునిగిపోతున్నాయి చూడండి.
అండ్ ఈ ప్యాకేజింగ్ కూడా అస్సలు బాగలేదు. బట్ లిప్‌స్టిక్ ఫార్మ్‌లో అయితే చాలా బావుంది. ప్యాక్ ఆఫ్ 12 షేడ్స్ వస్తాయి. 12 డిఫరెంట్ షేడ్స్ అన్ని షేడ్స్ బావున్నాయి. బట్ ఈ ప్యాకేజింగ్ బాగాలేదు అండ్ లిప్‌స్టిక్స్ కూడా చాలా డెలికేటెడ్‌గా ఉన్నాయి. సో, నేను ఈ లిప్‌స్టిక్‌ని బ్లష్‌గా కూడా అప్లై చేసుకుంటున్నాను. చాలా లైట్‌గా అప్లై చేసుకుంటున్నాను. సో, బ్లష్ అప్లై చేసుకోకపోతే మన ఫేస్ అనేది ఒకటేలాగే ఉంటుంది పైనుంచి కిందకి చూడ్డానికి అస్సలు బావుండదు. కొంచెం కలర్ యాడ్ చేస్తే బావుంటుందనమాట. అందుకు బ్లష్ అప్లై చేసుకుంటాము. మనం ఇది లైట్‌గా అప్లై చేసుకుంటాం కాబట్టి మనకి హెవీగా కనిపించదు. చాలా న్యాచురల్‌గా కనిపిస్తుంది. అప్లై చేసుకున్న తర్వాత బాగా బ్లెండ్ చేసుకోండి స్కిన్‌లోకి. నెక్స్ట్ నేను మస్కారా తీసుకుంటున్నాను. మస్కారా వల్ల యూజెస్ ఎన్నున్నాయో మీకు తెలుసు నా వీడియోస్ ఫుల్‌గా మీరు ఫాలో అవుతున్నారంటే. అండ్ నేను ఒక వీడియో కూడా చేశాను ప్రాపర్‌గా ఎలా చేసుకోవాలని. మస్కారా అప్లై చేసుకున్న తర్వాత మన ఐస్ అనేది చాలా ఓపెన్ అయితాయి అండ్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి. సో, మస్కారా అనేది మనం అప్లై చేసుకోవడం వల్ల ఇలా న్యాచురల్ మేకప్ లుక్స్‌కి మన ఐస్‌కనేది కొంచెం డెఫినిషన్ వస్తుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంటుంది. సో, మస్కారా అప్లై చేసుకోవడం మర్చిపోకండి. మీకు పర్సనల్‌గా మస్కారా ఇష్టం లేదు అంటే ఐలైనర్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. నాకైతే మస్కారా చాలా ఇష్టం. దీనివల్ల మన ఐస్ అనేది చాలా బాగుంటాయి చూడ్డానికి. సో, నేను మస్కారా అనేది కంపల్సరీగా అప్లై చేసుకుంటాను. మన మేకప్ అనేది మనం ఆల్మోస్ట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ నేను ఎన్‌వై బే స్ట్రోక్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఇది హైలైటర్‌గా అప్లై చేసుకుంటున్నాను. సో, మన హైలైటింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఫేస్‌లో అంటే చీక్ బోన్స్. సో, ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను చూడండి ఎంత న్యాచురల్‌గా కనిపిస్తుందో. నాకలా ఉంటే చాలా ఇష్టం. సో, నేను అదే అప్లై చేసుకుంటున్నాను. మన హైలైటింగ్ పాయింట్స్ ఉంటాయి కదా! ఫేస్ పైన, చీక్ బోన్స్ పైన అండ్ నోస్, చిన్ అక్కడ అప్లై చేసుకుంటే న్యాచురల్ గ్లో వస్తుంది. చూడ్డానికి చాలా హెల్తీగా కనిపిస్తుంది మన ఫేస్ అనేది. ఇప్పుడు చిన్ దగ్గర అప్లై చేసుకుంటున్నాను. చాలా లైట్‌గా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది మన నో మేకప్ లుక్ కాబట్టి చాలా లైట్‌గా అప్లై చేసుకోవాలి. నోస్ పైన అప్లై చేసుకునేటప్పుడు అక్కడ అప్లై చేసుకోండి చాలు. నేనిప్పుడు అప్లై చేసుకున్న చోట ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి న్యాచురల్ ఫినిష్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది నో మేకప్ లుక్ కాబట్టి. సో, అండ్ ఫోర్‌హెడ్‌లో నేను పైన అప్లై చేసుకున్నాను లైట్‌గా. సో, అంతే. ఈ మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ మన స్కిన్ చూడ్డానికి చాలా హైడ్రేటింగ్‌గా చాలా బాగుంటుందనమాట. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ గ్లాస్. లిప్ గ్లాస్ అప్లై చేసుకోవడం వల్ల మన లిప్స్ అనేది హెల్తీగా కనిపిస్తాయి. అండ్ ఇంకా కొంచెం పెద్దగా కూడా కనిపిస్తాయి. ఇలాంటి సింపుల్ మేకప్ లుక్స్‌కి ఇలాంటి లిప్ గ్లాస్ అప్లై చేసుకుంటే మన లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. అలా అని మరీ ఎక్కువ అప్లై చేసుకోకండి. జస్ట్ 1 స్వైప్ సరిపోతుంది మన లిప్ గ్లాస్ అనేది. ఇలా నా లుక్‌నైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ మేకప్ లుక్ లిటరల్లీ ఎవ్వరైనా చేయగలరు. అండ్ ఇది ఎలాంటి అకేషన్‌కైనా చాలా బాగుంటుంది. చాలా న్యాచురల్‌గా ఉంటుంది. అసలు మేకప్ వేసుకున్నట్టు అస్సలుండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.